యునైటెడ్ పూలే ఫ్రంట్ భారత జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న దళిత కవి సాహితీవేత్త మిత్రులు జూలూరు గౌరీశంకర్ గారు, ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు సోదరిమణి బీసీల హక్కుల సాధన కోసం అన్ని బీసీ కులాల ఐక్యతకు నడుం బిగించి ముందుకు నడిపిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు, కార్యక్రమానికి హాజరైన అన్ని బీసీ సంఘాల బీసీ ఉపకులాల నాయకులకు సంఘాల ప్రతినిధులకు ధన్యవాదాలు. ఏదైతే ఇప్పటిదాకా నల్లగొండ జిల్లా విప్లవాల కిల్లా మొట్టమొదటిసారిగా రైతాంగ సాయుధ పోరాటంలో విష్ణూరి రామచంద్రారెడ్డి గడి మీద దాడి చేసింది మొట్టమొదటి దొడ్డి కొమ్మరయ్య ఒక బీసీ నేత అనే విషయాన్ని నల్గొండలో సాక్షిగా ఇక్కడ విగ్రహం కూడా పెట్టుకోవడం జరిగింది. చాకలి అఖిల ఐలమ్మ మనకు స్ఫూర్తి. 62లోనే దొరలకు వ్యతిరేకంగా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోటీ చేస్తే నిమ్మలరాములు గారిని గుర్రం గుర్తు మీద ఇండిపెండెంట్గా గెలిపించిన చరిత్ర నాగార్జున సాగర్ పాత చెలుకుర్తి నియోజకవర్గంలో అదొక చరిత్ర ఈ నల్గొండ జిల్లాకు ఉన్నది. అందుకనే చైతన్యం ఉన్నది. కాకపోతే మొన్న ఒక మిత్రుడు బాగా మన పార్టీకి సంబంధించిన ఒక రెడ్డి సామాజిక వర్గం చెందిన మనవాడే అంటాడు, మన దాంట్లో ఎంబీసీకి సంబంధించిన ఒక బుడగ జంగాల కులం ఉన్నది అన్నవాళ్ళు గుర్తించి బీసీలో కలిపారు. బీసీలు అందరూ కలిసాట ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ మేము 80% ఉన్నామని చెప్పుకుంటారా మీరు? కానీ మీ వల్ల కాదు. మీకు మల్లయ్యకు భగత్కి ఇస్తే ఓడించుకున్నారు. ఇక మీరే ఆడ ఒకటవుతారు. బుడగ జంగాలంట సాయంత్రం రాంగన అన్నదమ్ములు కూర్చొని ఏ రకంగానైనా రేపు అమ్మని బాగా చూసుకోవాలి, గుడిసెని మంచిగా కప్పుకోవాలి, మనం మాత్రం ఇద్దరు అన్నదమ్ములం కలిసి పనిచేయాలని అనుకుంటారు. కానీ తెల్లారక ముందే వాళ్ళు ఎవరి జోలో పట్టుకొని వాడు అనుకోవడానికి వెళ్ళిపోతారు. అటువంటి జాతి మీది అని చెప్పి చాలా అవహేళనగా మాట్లాడటం జరిగింది. అంటే మనకేదైనా మన కేసీఆర్ గారు రవికుమార్ గారికి ఒక మాట చెప్పిండు, జయపాల్ యాదవ్, భగత్ కుమారు, మల్ల యాదవ్కి ఇచ్చినవయ్యా, బీసీలకు మీరు నిలబెట్టుకోకపోతే మరోసారి ఏ రాజకీయ పార్టీ అయినా అవకాశం ఇస్తే మీరు గెలిపించుకోలేరని చెప్పి ఆ సీట్ల మీద జనరల్ వాళ్ళకు నిలబెట్టే దుర్గతి వస్తుంది. అటువంటి పరిస్థితి రానియకండి, మీ జాతుల్ని మీరు గెలిపించుకోనంటే కూడా మనలో ఐక్యత నిజంగా బుడగ జంగాల సామెత ఎందుకు పుట్టిందో కానీ ఎవరి పార్టీ జెండాలు వాళ్ళు ఎత్తుకొని ఎవరి ఊళ్ళో వాళ్ళు ఆ దొరల కిందనో లేకపోతే ఆధిపత్య కులాల కింద ఆ రకంగా మాట్లాడుకొని వాళ్ళ జెండాలు పోసే స్థితిలో ఇంకా ఉన్నాం. మనమందరం మన జాతీయ ఐక్యత కోసం పనిచేసే వాళ్ళం. ఈ సందర్భంగా సోదరిమణి కవిత గారు ఒక అగ్రవర్ణానికి చెందిన బిడ్డ. భారత స్వతంత్రం కోసం అనేక మంది భారతీయులు పోరాడారు. కానీ విదేశీ మహిళ అనిపిసంటూ భారతీయ వస్త్రాధారణ తొడిగి భారతదేశానికి స్వతంత్రం కావాలని విదేశీ మహిళ ఆ రోజు పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం కావాలని ఎట్లా కోరిందో అణగారిన బీసీ వర్గాలకు కూడా రిజర్వేషన్ కావాలని కోరుతున్న ఒక మహిళ మన జాతిలో పుట్టకపోయినా మన బిడ్డలాగా మన జాతుల ఐక్యత కోసం మనల్ని నడిపిస్తున్నది. అదే మనం మీటింగ్ పెట్టుకుంటే ఏ టీవీ ఛానలో ఏ పేపరోడో ఎక్కడో తోక పేపర్లో రాస్తాడు. ఇలా కవితక్క వస్తే ఇలా జాతీయ మీడియా రాష్ట్ర స్థాయి మీడియాలో ఇంతమంది బలహీన వర్గాల నాయకుల మీడియాలో కనబడతాం. అటువంటి ఒక మంచి ప్రయత్నం ఎందుకంటే నాకు ఒక జ్ఞాపకం ఉన్నది. ఆ భారత జాగృతి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అవేళలకు గురైన మన తెలుగు సంస్కృతిని దుబాయ్ బురుజు దగ్గర నుంచి అమెరికా లండన్ల దాకా మన బతుకమ్మ సంస్కృతిని ప్రపంచానికి చాటిన కవితక్క మన బీసీ జాతుల పూలే యొక్క విగ్రహం కావచ్చు. మన ఐక్యత కోసం చేస్తున్న ఈ పోరాటానికి మనమందరం కూడా సహకరించాలి. మిగతా వర్గాల యొక్క సహకారాలను కూడా పొందాలి. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. 285 సంవత్సరాల కింద పుట్టిన ఒక సంఘ సంస్కర్త సేవలాల్ మహారాజ్ గారి యొక్క చరిత్రని బయటికి తీసి బంజారా హిల్స్ నడియాడిన సేవలాల్ గారి యొక్క చరిత్రను గుర్తించి అధికారికంగా ఇవాళ జయంతి ఉత్సవాలు జరిపిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఇవాళ కేసీఆర్, ఇవాళ
ఐరమ్మ చరిత్ర కానీ ఇవాళ కొండ లక్ష్మణ్ బాబుజీ కానీ ఈశ్వరిబాయి కానీ అందరికీ అధికారికంగా మన బీసీ ఎస్టీ ఎస్సీ జాతుల చరిత్రల్ని గుర్తించి ప్రభుత్వ పరంగా జయంతులు వర్ధంతులు చేసే విధంగా చేసిన కేసీఆర్ గారిని మనం మర్చిపోవద్దు. మనకు బ్యాక్ బోన్ భారత రాష్ట్ర సమితి, ఆ నేత ఆయన బిడ్డ కవిత గారిని మనం కడుపులో పెట్టుకొని మన జాతులు ఎప్పుడైతే ఐక్యంగా ఉండి మనల్ని గుర్తించే వాళ్ళని మనం మర్చిపోకూడదని సందర్భంగా తెలియజేస్తూ ఈ బీసీ సంఘాలకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నా యొక్క సంఘీభావాన్ని ప్రకటిస్తూ మీ ఉద్యమాలలో తప్పకుండా మేము భాగస్వాములు అవుతామని చెప్పి కోరుతూ జై తెలంగాణ, జై శివలాల్.